10 నెలల చిన్నారి కడుపులో కవలలు. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు నిజంగా సంతోషకరమైన విషయం. ఆమె దాని కోసం 9 నెలలు ఎదురు చూస్తుంది. కానీ ఎక్కడైనా నెలల ఆడపిల్ల మరో బిడ్డకు జన్మనిస్తుందని ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది వినేందుకు షాకింగ్ గా ఉన్నప్పటికీ అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గుక్కపట్టి ఏడుస్తున్న 10 నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందని గుర్తించిన డాక్టర్లు బాలికకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. చిన్నారి పొట్టలో ఏదైనా కణితి లాంటిది ఉందేమోనని భావించారు. అన్ని టెస్టులు చేయగా పసికందు కడుపులో ఉన్న సమస్యను చూసి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నిర్వహించగా వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ చిన్నారి కడుపులో కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 గంటల పాటు సర్జరీ నిర్వహించి ఆ పిండాలను తొలగించారు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగింది. 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడుపు మొదలు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు మొదట్లో సాధారణ ఏడుపే అనుకున్నారు. తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి డాక్టర్ కి చూపించారు. డాక్టర్లు కడుపులో పూర్తిగా ఎదగని 2 కవల పిండాలను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఓ అరుదైన కేసు అని డాక్టర్లు వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే వస్తుందని తెలిపారు. చిన్నారి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు 2 పిండాలు ఆరోగ్యవంతమైన ఈ శిశువు కడుపులోకి వెళ్లాయని, అయితే అవి పెరగకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని సర్జన్ ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. సర్జరీ చేసి బాలిక పొత్తి కడుపు దిగువ నుండి కణితిని తొలగించినప్పుడు వారికి కడుపులో పూర్తిగా ఎదగని 2 జంట పిండాలు కనిపించాయి. దీన్నే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ లోని సాదికాబాద్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 నెలల చిన్నారి కడుపులో కవలలు. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు నిజంగా సంతోషకరమైన విషయం. ఆమె దాని కోసం 9 నెలలు ఎదురు చూస్తుంది. కానీ ఎక్కడైనా నెలల ఆడపిల్ల మరో బిడ్డకు జన్మనిస్తుందని ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది వినేందుకు షాకింగ్ గా ఉన్నప్పటికీ అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గుక్కపట్టి ఏడుస్తున్న 10 నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందని గుర్తించిన డాక్టర్లు బాలికకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. చిన్నారి పొట్టలో ఏదైనా కణితి లాంటిది ఉందేమోనని భావించారు. అన్ని టెస్టులు చేయగా పసికందు కడుపులో ఉన్న సమస్యను చూసి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నిర్వహించగా వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ చిన్నారి కడుపులో కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 గంటల పాటు సర్జరీ నిర్వహించి ఆ పిండాలను తొలగించారు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగింది. 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడుపు మొదలు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు మొదట్లో సాధారణ ఏడుపే అనుకున్నారు. తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి డాక్టర్ కి చూపించారు. డాక్టర్లు కడుపులో పూర్తిగా ఎదగని 2 కవల పిండాలను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఓ అరుదైన కేసు అని డాక్టర్లు వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే వస్తుందని తెలిపారు. చిన్నారి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు 2 పిండాలు ఆరోగ్యవంతమైన ఈ శిశువు కడుపులోకి వెళ్లాయని, అయితే అవి పెరగకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని సర్జన్ ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. సర్జరీ చేసి బాలిక పొత్తి కడుపు దిగువ నుండి కణితిని తొలగించినప్పుడు వారికి కడుపులో పూర్తిగా ఎదగని 2 జంట పిండాలు కనిపించాయి. దీన్నే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ లోని సాదికాబాద్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 నెలల చిన్నారి కడుపులో కవలలు. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు నిజంగా సంతోషకరమైన విషయం. ఆమె దాని కోసం 9 నెలలు ఎదురు చూస్తుంది. కానీ ఎక్కడైనా నెలల ఆడపిల్ల మరో బిడ్డకు జన్మనిస్తుందని ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది వినేందుకు షాకింగ్ గా ఉన్నప్పటికీ అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గుక్కపట్టి ఏడుస్తున్న 10 నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందని గుర్తించిన డాక్టర్లు బాలికకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. చిన్నారి పొట్టలో ఏదైనా కణితి లాంటిది ఉందేమోనని భావించారు. అన్ని టెస్టులు చేయగా పసికందు కడుపులో ఉన్న సమస్యను చూసి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నిర్వహించగా వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ చిన్నారి కడుపులో కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 గంటల పాటు సర్జరీ నిర్వహించి ఆ పిండాలను తొలగించారు. ఈ ఘటన
ఘటన పాకిస్తాన్ లో జరిగింది. 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడుపు మొదలు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు మొదట్లో సాధారణ ఏడుపే అనుకున్నారు. తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి డాక్టర్ కి చూపించారు. డాక్టర్లు కడుపులో పూర్తిగా ఎదగని 2 కవల పిండాలను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఓ అరుదైన కేసు అని డాక్టర్లు వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే వస్తుందని తెలిపారు. చిన్నారి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు 2 పిండాలు ఆరోగ్యవంతమైన ఈ శిశువు కడుపులోకి వెళ్లాయని, అయితే అవి పెరగకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని సర్జన్ ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. సర్జరీ చేసి బాలిక పొత్తి కడుపు దిగువ నుండి కణితిని తొలగించినప్పుడు వారికి కడుపులో పూర్తిగా ఎదగని 2 జంట పిండాలు కనిపించాయి. దీన్నే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ లోని సాదికాబాద్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 నెలల చిన్నారి కడుపులో కవలలు. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు నిజంగా సంతోషకరమైన విషయం. ఆమె దానికోసం 9 నెలలు ఎదురు చూస్తుంది. కానీ ఎక్కడైనా నెలల ఆడపిల్ల మరో బిడ్డకు జన్మనిస్తుందని ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది వినేందుకు షాకింగ్ గా ఉన్నప్పటికీ అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గుక్కపట్టి ఏడుస్తున్న 10 నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందని గుర్తించిన డాక్టర్లు బాలికకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. చిన్నారి పొట్టలో ఏదైనా కణితి లాంటిది ఉందేమోనని భావించారు. అన్ని టెస్టులు చేయగా పసికందు కడుపులో ఉన్న సమస్యను చూసి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నిర్వహించగా వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ చిన్నారి కడుపులో కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 గంటల పాటు సర్జరీ నిర్వహించి ఆ పిండాలను తొలగించారు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగింది. 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడుపు మొదలు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు మొదట్లో సాధారణ ఏడుపే అనుకున్నారు. తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి డాక్టర్ కి చూపించారు. డాక్టర్లు కడుపులో పూర్తిగా ఎదగని 2 కవల పిండాలను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఓ అరుదైన కేసు అని డాక్టర్లు వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే వస్తుందని తెలిపారు. చిన్నారి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు 2 పిండాలు ఆరోగ్యవంతమైన ఈ శిశువు కడుపులోకి వెళ్లాయని, అయితే అవి పెరగకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని సర్జన్ ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. సర్జరీ చేసి బాలిక పొత్తి కడుపు దిగువ నుండి కణితిని తొలగించినప్పుడు వారికి కడుపులో పూర్తిగా ఎదగని 2 జంట పిండాలు కనిపించాయి. దీన్నే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ లోని సాదికాబాద్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 నెలల చిన్నారి కడుపులో కవలలు. బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళకు నిజంగా సంతోషకరమైన విషయం. ఆమె దానికోసం 9 నెలలు ఎదురు చూస్తుంది. కానీ ఎక్కడైనా నెలల ఆడపిల్ల మరో బిడ్డకు జన్మనిస్తుందని ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది వినేందుకు షాకింగ్ గా ఉన్నప్పటికీ అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గుక్కపట్టి ఏడుస్తున్న 10 నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందని గుర్తించిన డాక్టర్లు బాలికకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. చిన్నారి పొట్టలో ఏదైనా కణితి లాంటిది ఉందేమోనని భావించారు. అన్ని టెస్టులు చేయగా పసికందు కడుపులో ఉన్న సమస్యను చూసి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నిర్వహించగా వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ చిన్నారి కడుపులో కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2 గంటల పాటు సర్జరీ నిర్వహించి ఆ పిండాలను తొలగించారు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగింది. 10 నెలల చిన్నారి విపరీతంగా ఏడుపు మొదలు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు మొదట్లో సాధారణ ఏడుపే అనుకున్నారు. తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి డాక్టర్ కి చూపించారు. డాక్టర్లు కడుపులో పూర్తిగా ఎదగని 2 కవల పిండాలను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఓ అరుదైన కేసు అని డాక్టర్లు వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే వస్తుందని తెలిపారు. చిన్నారి తన తల్లి కడుపులో ఉన్నప్పుడు 2 పిండాలు ఆరోగ్యవంతమైన ఈ శిశువు కడుపులోకి వెళ్లాయని, అయితే అవి పెరగకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని సర్జన్ ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. సర్జరీ చేసి బాలిక పొత్తి కడుపు దిగువ నుండి కణితిని తొలగించినప్పుడు వారికి కడుపులో పూర్తిగా ఎదగని 2 జంట పిండాలు కనిపించాయి. దీన్నే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ లోని సాదికాబాద్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.